దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? దేవాది దేవుని యొక్క కృప వలన ఇప్పుడు మనము ఇలా దేవునికి కృప వల్ల ఈరోజు మనము సజీవులుగా ఉన్నాము కనుక మరి యాన్సరీ కూడా చేసుకున్నారు కదా ఆరాధన ఛానల్ వాళ్ళు. మరి సహోదరి మాట్లాడినారు. మరి నేను అంత దూరం రాలేనని చెప్పాను, కానీ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాను. 10వ తేదీ జూలై 10 ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఆరంభం నుండి అంతవరకు బాగా జరిగించండి, బాగా చేయండి అని చేస్తూ ఉన్నాను. ఆయన కరుణగల దేవుడు కదా, తప్పకుండా చేస్తారు. తర్వాత ఆరాధన ఛానల్ ప్రభు రాకడ వరకు కొనసాగించాలి అని ప్రార్థించాను. చాలా సంతోషము. మరి నాకు ఇలాగ ఆరాధన ఛానల్లో ఇవ్వడానికి దేవుని యొక్క కృప, మరి ఆరాధన ఛానల్ వాళ్ళు కూడా మరి ఇస్తున్న వాళ్ళు ఏం చెప్పాలా ప్రేమ, దాని కొరకు కూడా వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులు సరళాబాయి గారు, పీటర్న పాస్టర్ గారు, వాళ్ళ కుటుంబము, 4 పిల్లలు, వాళ్ళ కుటుంబం 4 కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మరి అలాగే పీటర్నకు సరళాబాయి సహోదరికి నిండు వదనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే మాణిక్యలరా బ్రదరు, నారాయణ గేడి, ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు. లావణ్య వివాహం విజయవంతంగా జరగాలని, నేను ప్లాట్ కూడా సేల్ కావాలని ప్రార్థన చేస్తున్నాను. మరి అలాగే డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబం, బిడ్డలు, కుమార్తె, కుమారుడు, మరి ఎగ్జామ్ రాయాలి పాప, బాబుకి వచ్చి అమెరికాకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. సువాసిని రాజు గారు, వాళ్ళ కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. కుమార్తె కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి, అలాగే కుమారుడు కుటుంబాన్ని కూడా దీవించి గర్భఫలం అనుగ్రహించలాగన, దివ్యాకుని దేవుడు దీవించి ఈసా వచ్చి వాళ్ళు వెళ్ళుటకు సహాయం చేయలాగన ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్దాము. లూకాసు వార్త 7వ అధ్యాయము 14వ వచనం 13 చదువుకుందాము. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ప్రార్థించుకుందాము. దయగల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. కరుణా సంపూర్ణుడా, నీకు స్తోత్రములు. పవిత్రుడా, స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని వివరించుటకే యోగ్యత నాకు లేదు నాయనా. మీరే వచ్చి మాట్లాడండి ప్రభా. వినువారికి మేలు కలుగునట్టు, రక్షణ కలుగునట్లు ప్రభా, అర్థమయ్యేట్టుగా మీరు మాట్లాడి, పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా కొరకు రక్తం చెందించిన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ స్టోరీ మనకు అందరికీ తెలుసు కదా. మామూలుగా విధవరాలు ఏడుస్తూ ఉంది, తన కుమారుడు చనిపోయాడు, అందుకని ఏడుస్తూ ఉంటే కూడా యేసు ప్రభు వారు అక్కడికి వచ్చాడు. యేసయ్య వచ్చి చూసి ఆమెను చూచి అని ఉంది. ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడ్డాడు. మరి మనం దేని కొరకు ఏడుస్తున్నాము? మనల్ని చూస్తాడు, చూచుచున్న దేవుడు కదా. మన దేని కొరకు చింతపడుతున్నాము, దేని కొరకు ఏడుస్తున్నాము, దేని కొరకు బాధపడుతున్నాము, అన్నీ ఆయనకి తెలుసు. చూస్తూ ఉన్నాడు దేవుడు. చూశాడు, దగ్గరికి వచ్చాడు, కనికరించాడు. చూశాడు, కనికరించాడు. అదే లూకాసు వార్త 10:38 కూడా అదే వాక్యం ఉంది. ఏముందంటే, ఆయన చూశాడు, జాలిపడ్డాడు.
10వ అధ్యాయము 34వ వచనం, 33 నుంచి చదువుతాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామరించెను. చూడండి ఎంత చక్కగా కదా. సమరయుడికి ఉన్న మనసు యాజకుడికి లేదు, లేవీయుడికి లేదు కదా. అంటే యెరూషలేమును విడిచాడు, దేవుని సన్నిధి విడిచిపెట్టాడు. రూతు భర్త కుటుంబం కూడా అంతే కదా. స్తుతిని యూదాని విడిచిపెట్టారు, మోయాబుకి వచ్చారు. నష్టపోయారా లేదా? నష్టపోయారు కదా. ఇక్కడ కూడా యెరూషలేముని విడిచాడు, దిగి వచ్చాడు ఎరికోకు. దిగి వచ్చి ఏం చేశాడు? నష్టపోయాడు. అన్నీ పెరుక్కున్నారు, కొట్టారు, కొన ఊపిరితో విడిచారు, నష్టపోయారు. దేవుని సన్నిధి విడిచి వెనక్కి తిరగకూడదు, రాకూడదు. చాలామంది నమ్ముకుంటారు, మాకు ఇది లేదండి, ఏమో చెప్తూ ఉంటారు, మాకు అచ్చుదల లేదండి, అందుకేనండి వదిలేసినాను. చాలామంది అంటూ ఉంటారు. ఏందిరా ఇది అనుకుంటాను నేను. అచ్చుదల లేదంటే దేవునికి నమ్ముకునేది లోక ఆస్తి కొరకు కాదు, లోకములో మంచి కొరకు కాదు, అన్నీ సమకూర్చాలని కాదు, నిత్య జీవం పొందడానికి, రక్షణ, పరలోక రాజ్యం సంపాదించుకోవాలి. అది పైన పరలోక రాజ్యం మనం కట్టగలమా? కట్టలేము. బంగారు ఇల్లు కట్టగలమా? కట్టలేము. మనకు ప్రాణము, జీవము, నిత్య జీవం కదా. ఆ జీవం ఎవరైనా ఇస్తారా? చనిపోతే బ్రతికించగలరా? ఎవ్వరు బ్రతికించలేరు. యేసయ్య ఒక్కడే బ్రతికిస్తాడు. మీ భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, అమ్మ, నాన్న, అన్న, తల్లిలు ఎవ్వరు బ్రతికించలేరు. నువ్వు చనిపోయినాక దాని కొరకు యేసుప్రభు నమ్ముకునేది. ఈ లోక ఆస్తుల కొరకు కాదు, లోకములో ఉన్న వాటి కొరకు కాదు. కనుక అచ్చుదల లేదు అని అంటూ ఉంటారు. కనుక ప్రియులారా, ఇక్కడ చూడండి, అలా వచ్చేసినారు. ఆమె కూడా కరువు వచ్చిందని నయోమి వెళ్ళిపోయింది మోయాబీకి. నష్టపోయినారు, చాలా నష్టపోయినారు. కానీ తిరిగి వస్తే మళ్ళీ ఆశీర్వాదం వచ్చింది, మళ్ళీ దీవెన కలిగినాయి. ఇక్కడ తిరిగి రాలేదు, యేసు ప్రభువే దగ్గరికి వచ్చాడు. యేసయ్య చూశాడు, ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభు కదా. ఎంత గాయాన్ని కట్టువాడు, గాయాన్ని మాన్పువాడు. ఆయన చూశాడు, అతని మీద జాలి పడ్డాడు. మనల్ని పరలోకం నుంచి నిత్య జీవం కొరకు మృతులుగా పడి ఉండగా మనల్ని చూశాడు. మనల్ని చూసి జాలిపడి కనికరించి ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు. పరలోకం నుంచి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచాడు. కనుక ప్రియులారా, మన కొరకు జీవం ఇచ్చాడు, రక్తం కార్చాడు కనుక మనం బ్రతకడానికి. అందుకే ఆయన జాలి గల దేవుడు, కనికరం గల దేవుడు అని మనకి చూస్తున్నాం. ఆమెను చూచి కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పాడు. ఒకవేళ ఎవరైనా చనిపోతే మనం ఏడవద్దు అని అంటూ ఉంటాము, కానీ వాళ్ళ బాధలు కరెక్ట్గా వాళ్ళకి సంతోషం ఇవ్వగలమా? సంపూర్ణంగా ఇవ్వగలమా? లేదు, మన దుఃఖాన్ని ఏడుస్తూ ఉంటే, మనకు ఎవరైనా చనిపోతే వాళ్ళు వచ్చి ఏడవద్దమ్మా, పర్వాలేదు, అందరూ పోయేవాళ్ళే అని అంటారు, నేను ఉన్నాను లేని అంటారు. కానీ ఎంతసేపు? కానీ వాళ్ళ సంతోషం సంతృప్తిగా తీర్చగలరా? తీర్చలేరు. కానీ యేసయ్య, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాడేను ముట్టెను అని ఉంది. ప్రియులారా, ఇక్కడ చక్కగా ఉంది. కనికరించి ఏడవద్దని చెప్పి ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడేను ముట్టెను. నీ సమస్య ఏదైతే ఉందో ఏడవద్దు అంటాడు. కనికరించి ఆయన చూసి మన కన్నీళ్లు చూస్తాడు, మన బాధను చూస్తాడు. మన బాధ తెలుసు, కష్టం తెలుసు, కన్నీరు ఆయనకు తెలుసు. అందుకే దగ్గరకు వచ్చి చూసి పాడేను ముట్టగా, ఆ సమస్యను ముట్టగా, మనకే సమస్య ఉందో,
ఏ శ్రమ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ బాధ ఉందో, ఏ శోధన ఉందో, ఏ చిక్కులు ఉన్నాయో ముడతాడు ప్రియులారా. వ్యాధితో ఉన్నారా? అప్పుల బాధ, నష్టపోయారా? అశాంతితో ఉన్నారా? అసమాధానం లేక ఉన్నారా? ఏ స్థితిలో ఉన్నారు? అందరూ విడిచిపెట్టారా? చాలా వేదనతో ఉన్నారా? వయసు అయిపోయిందని బాధపడుతున్నారా? ఒంటరిగా ఉన్నాను బాధపడుతున్నారా? అందరూ ఉన్నా మనం ఒంటరి వాళ్ళమే. ఎందుకంటే సెల్లులో మునిగిపోతున్నారు చాలామంది. వస్తారు, కూర్చుంటారు, కానీ సెల్లులో వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా, మరి దేవుడు ఆమెను చూచి ఆ పాడెను ముట్టగా ఏడవద్దని చెప్పి కనికరం గల దేవుడు కనుక ఆ పాడెను ముట్టితే వెంటనే మోసి ఉంటున్న వాళ్ళే నిలిచిపోయి. నీకు విరోధంగా శత్రువులు ఎవరైనా ఉన్నా ఆ సమస్యను ముట్టంగానే వాళ్ళు నిలిచిపోతారు. యుద్ధం చేసేవాళ్ళు నిలిచిపోతారు. వేదన కలిగించేవారు దుష్టులు నిలిచిపోతారు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, అందుకే కన్నీళ్లు కారుస్తున్నావా? దేని కొరకు కన్నీళ్ళు? దేని కొరకు వేదన? కన్నీళ్లు నాట్యంగా మార్చే దేవుడు, కన్నీళ్లు ఉల్లాస వస్త్రంగా మార్చగల దేవుడు. యెషయా 61:3 అదే ఉంది. ఉల్లాసంగా దుఃఖాన్ని, కన్నీళ్ళని, మరి దుఃఖాన్ని ఆనందంగా మార్చగల దేవుడు మన దేవుడు. కనుక ఆ సమస్య ముడతాడు. వెంటనే మోయిస్తున్నవారు, మనకి ఏ సమస్య అయితే వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చిందో వాళ్ళు నిలిచిపోతారు. కనుక ప్రియులారా, దేవాది దేవుడు మనకి ఎంతో ఆనందాన్ని, ఎంతో సంతోషాన్ని అనుగ్రహిస్తాడని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి అంతేకాకుండా మరి దేవుడు లూకాసు వార్తే కాదు, ఇంకా విలాప వాక్యము 3:22లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నాము. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఆయన కృపగలవాడు కనుక, కనికరం గల దేవుడు కనుక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుకనే మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ప్రార్థనలో ఉన్నామా? అనుదినము దేవుని వాక్యములో ఉన్నామా? ప్రియులారా, ఆయనకు వాత్సల్యత అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. నమ్మదగిన దేవుడు కనుక ప్రియులారా, ఆయన నమ్మదగిన దేవుడు. లూకాసు వార్తలో కనికరం గల దేవుడు అంటే 15వ అధ్యాయం మనం చూస్తాము. అక్కడ ఏం జరిగిందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో రొట్టి కొండ ప్రసంగం. ఎంత చక్కగా వాళ్ళందరూ వెళ్ళి కూర్చుంటారు కదా దేవుని వాక్యాన్ని వినటానికి. 3 రోజులు ఈ జనులు నేటికి 3 దినములు ఉండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరము పడుచున్నాను. చూసారా, అక్కడ ఏడుస్తూ ఉంటే చూశాడు, కనికరపడ్డాడు. ఇక్కడ ఈ జనులు నేటికి 3 దినములు దేవుని వాక్యం కూర్చొని ఆయన సన్నిధిలో కూర్చున్నవారు, అది ప్రార్థన కానీ వాక్యాన్ని కానీ కూర్చున్న వారిని కనికరపడ్డాడు. అడగకనే ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కూర్చున్న వారికి కనికరము. ఆ మార్గంలో మూర్చిల్లిపోదురేమో, మనం ఏమైపోతామో, ఎంత బాధ కదా దేవునికి. కన్న తండ్రికి చూడండి ప్రియులారా, మూర్చిల్లిపోతారేమో, మన గురించి తెలుసు, భవిష్యత్తు తెలుసు. అవును ప్రియులారా, అందుకే ఆయన సన్నిధిలో కూర్చుంటే వాక్యం కొరకు ప్రార్థన కొరకు కూర్చున్న వారికి వాళ్ళ కొరతలు తెలుసు, అక్కర తెలుసు, ఏమవుతారో అని తెలుసు, వాళ్ళ భవిష్యత్తు తెలుసు. స్తోత్రం. అవును ప్రియులారా, కనికరపడ్డాడు. వారి మీదే కనికరం. అక్కడ కన్నీళ్ళు కారుస్తుంటే కనికరం, ఏడుస్తుంటే కనికరం. ఇక్కడ ఆయన సన్నిధిలో కూర్చున్న వారి మీద కనికరం. 3 దినములు కూర్చున్నారే, వాక్యము ప్రార్థన ఎడతెగక ఉన్నారు కదా.
అందుకని మూర్ఛిల్లిపోదురేమో, లోకం మీద తిరుగుతున్నారు అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, మీ దగ్గర ఏమున్నది మీరే పెట్టండి అని చెప్పి కనికరపడి రొట్టెలు ఉన్నాయనగా 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండి జన సమూహములను ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి వాటిని విరిచి ఆ శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారు అందరూ తిని తృప్తి పొందు మీదట మిగిలిన ముక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. ఆమేన్. చూసారా ప్రియులారా? ఇంకొక చాట ఏముంది, 5 రొట్టెలు 2 చేపలు తిని 5,000 మంది తిని 12 గంపలు ఎత్తిరి. ఇక్కడైతే 7 గంపలు ఎత్తిరి అని ఉంది, అక్కడ 12 గంపలు ఎత్తిరి అని ఉంది. కనుక ఎలాగా తృప్తి, కనికరం వల్ల ఆకలి లేదు. ఆకలి కొనిన వారు ధన్యులు అని ఉంది కదా, వాళ్ళు తృప్తి పొందుతురు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. ఇక్కడ మత్తయి సువార్త 15:32 కనుక ప్రియులారా, మరి ఎంత చక్కగా చెప్తున్నారు. ఆయన కనికరం గల దేవుడు, కనికరపడుచున్నాడు. వాక్యం దగ్గర ఎక్కువసేపు కూర్చొని కష్టాల్లో ఉన్నావా, ప్రార్థన ఎక్కువ చేస్తూ ఎక్కువ దినాలు చేస్తూ శ్రమ పడుతున్నారా, ఇదో కనికరపడ్డాడు యేసయ్య. కనికరపడి తృప్తిగా ఇస్తున్నాడు. తృప్తి పొందినట్లు తృప్తిగా దేని కొరకు మీరు దేవుని వాక్యంలో కూర్చున్నారో, అందుకే కదా మరియకు చెప్పాడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది అని. కనుక ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకొని ఆయన సన్నిధిలో వాక్యంలో ప్రార్థనలో మనం ఉంటే తృప్తిగా మనకు అనుగ్రహిస్తాడు, దీవిస్తాడు, తృప్తిగా ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఇంకా మన కొరతలు మన కన్నీళ్ళు అన్నీ వెళ్ళిపోతున్నాయి. కనుక మన దేన్ని కనికరిస్తాడు, మనల్ని ఆయన కనికరపడ్డారు కదా. మరి మనల్ని కనికరించండి అని చెప్పాడు. ఎందుకంటే ఆయన కనికరంగల దేవుడు కనుక. కనికరంగల దేవుడు. 6:36లో లూకాసు వార్త 6:36. తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి అంటున్నాడు కదా. ఏడ్చే వాళ్ళని చూసి కనికరపడ్డాడు. ఆయన సన్నిధిలో కూర్చొని వాక్యం కొరకు ప్రార్థన కొరకు వేచి ఎదురు చూస్తున్న వారి కొన్ని కనికరపడ్డాడు కదా. మరి ఇంకా ఎవరిని కనికరపడ్డాడు అని మనం చూసినట్లయితే ఎందుకొరకు కనికరపడ్డాడు మనకు చెప్తున్నాడు. నేను కనికరం గల వాడై ఉన్నట్టు మీరును కనికరం గల వారై ఉండుడి అని చెప్పాడు ఆ లూకాసు వార్త 6:36లో. మరి ఎందుకు కనికరం గల వారై ఉండమని చెప్పాడు? ఒకసారి కనికరం గల దేవుడు కదా. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఎంత గొప్ప దేవుడు! నశించే ఆత్మలు కదా, నశించే ఆత్మల పట్ల కనికరం చూపించమన్నాడు. అంటే ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాము. నేను ఒకప్పుడు గుడికి పోతా ఉన్నాను. ఎవరైనా వాళ్ళు వచ్చి అడుగుతారా పూజారులు, ఎందుకమ్మా రాలేదు అని? అడగరు. కానీ మన ప్రభు వెతికి వచ్చాడు. సింహాసనాన్ని విడిచిపెట్టాడు.
సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు, భూలోకం మొత్తం సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, మనల్ని నిర్మించిన దేవుడు. అందుకే ఆయన సమస్తము విడిచిపెట్టి సింహాసనాతి ఉన్నత సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. మన కొరకు కనికరించి పాపములో నశించిపోతున్నారే అని వెదక్కుంటా వచ్చాడు. యూదా పత్రికలో 22వ వచనంలో కూడా సందేహపడు వారి మీద కనికరపడండి అని ఉంది. కనికరించండి. అవును ప్రియులారా, సందేహపడు వారి మీద కనికరించండి అని ఎంత చక్కగా మనం చూస్తున్నాము. 20వ అధ్యాయము 34వ వచనంలో కూడా అధ్యాయము 34 కనికెరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారికి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, గుడ్డివాళ్ళు, ఇద్దరు గుడ్డివారు యేసయ్య దగ్గరికి వచ్చి కరుణించుము దావీదు కుమారుడా, దావీదు కుమారుడు, ఎంత చక్కగా వాళ్ళు గుడ్డివాళ్ళు మమ్మల్ని కరుణింపుము అని కేకలు వేసిరి. ఊరకుండుడి అని జనులేమో వారిని గద్దించిరి. వారు ప్రభువా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణింపమని మరీ పెద్ద కేక వేసిరి. దేవునికి స్తోత్రం. పెద్ద కేక వేశారు. అయితే వాళ్ళు ఏం చేశారు, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకురండి అన్నాడు. పిలిస్తే వెళ్ళిపోలేదు, దాటి వెళ్ళలేదు ప్రియులారా. అందుకే దావీదు కుమారుడా నన్ను దాటిపోకము, ఎంత చక్కగా కదా పాట ఉంది. ప్రభువా మా కనులు తెరవమనిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కనులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. ఇక్కడ ఇలా ఉంది. లూకాసు వార్త 18లో ఏముందంటే మనం చక్కగా చూడొచ్చు. నీకేం కావాలంటాడు ప్రభు. గుడ్డివాడే అడుగుతా ఉంటాడు, కానీ ప్రభు నీకేం కావాలి ఇంకా అంటే, గుడ్డివాడే నీకేం కావాలంటే నా చూపు కావాలన్నాడు. అంటే దావీదు కుమారుడు నజరేయుడైన యేసు అని వాళ్ళకి జనులు చెప్పిరి, కానీ ఈయన మాత్రము దావీదు కుమారుడా అని పిలిచాడు. నేను ఎవరో నీకు తెలుసు కదా, నీకు ఇంకేం కావాలా అన్నట్టుగా ఆ మాట చెప్పాడు. 41:18 లూకా 18:41. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి కోరుచున్నాను అని అడగగా వాడు ప్రభువా చూపు పొందు కోరుచున్నాను నేను, ఇంకేం కావాలా అన్నప్పుడు నేను ఎవరో తెలుసు కదా, నన్ను ఎరిగి ఉంటే నిత్య జీవం. అందుకని ప్రియులారా అలా చెప్పిన వెంటనే చూపు పొందాడు. వెంటనే ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళైతే లోకస్తులైతే వెళ్ళి ఉండరు. చూపు వచ్చింది కదా, మన హాయిగా ఇవి లోకాన్ని చూసుకుంటా సంపాదించుకుంటా అలా ఉంటాము, తిని త్రాగుతూ ఉంటాము అని ఉంటాడు కదా. కనుక ప్రియులారా దేవాది దేవుడు ఎంత చక్కగా మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక మార్క్స్ వార్తలు కూడా చక్కగా రాయబడింది. 1వ అధ్యాయం 41వ వచనంలో కనికరంగల దేవుడు, కరుణించే దేవుడు. మనం కూడా కనికరించాలి ప్రియులారా, కరుణ చూపించాలి కదా. ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడువా కమ్ము అని వారితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము విడిచెను. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాము, నాకు ఇది కావాలి అది కావాలన్నా. ఒక సహోదరి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. వాళ్ళ చెల్లి వచ్చి అంటే గాలి బ్రాడ్లో రాళ్ళు ఉందని ఆపరేట్ చేస్తూ ఉంటే పక్కన క్యాన్సర్ గడ్డలు కనపడ్డాయంట డాక్టర్లకి. అది చూసి ఏడుపు 3 పిల్లలు వాళ్ళకి. అవును ప్రేయర్కి వచ్చి చెప్తా ఉంది, ప్రభా తల్లి లేని బిడ్డలకు తల్లి లేని పిల్లలుగా చెయ్యొద్దు ప్రభువా అని చేస్తూ ఉంది. నాకే బాధేసింది. ప్రభుకు చెప్తాలా, ఆయన చూచే దేవుడు, ఆయన నిర్ణయిస్తే దాన్ని మార్చగలరు ఎవరు లేరు. అవును ప్రియులారా, అందుకు నేను చెప్పించాను. మళ్ళీ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత అమ్మ అట్లా చెయ్యకు, ఆయనకి బోధ చేస్తున్నావా, అలా చేయకూడదు. అడగాల మనం, రక్షణ కావాలి,
మారు మనసు లేదు, రక్షణ లేదు చెల్లెలకు. ఈ పాప మాత్రం బాగా రక్షణ పొందింది. అందుకని రక్షణ లేదు, ముందు రక్షణ కొరకు ప్రార్థన చెయ్యి, బాగా అయిపోతుంది అని నేను చెప్పాను. కనుక ప్రియులారా, దేవాది దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, కనికరగల దేవుడు, జాలిగల దేవుడు, చూసి గాయాన్ని కట్టి మార్పుతాడు. అలాంటి గొప్ప కార్యం చేసే దేవుడు కనుక మనం ఇప్పుడు చూడండి, నీకు ఇష్టమైతే నా శుద్ధుడిగా కమ్మంటే కనికరించి ఇష్టపడ్డాడు. నాకు ఇష్టమే అన్నాడు. మనం బాగుండడం ఆయనకి ఇష్టమే. కనుక ప్రియులారా, ఇష్టమే కనుక పాడేను ముట్టాడు, ఆ సమస్యను తాకాడు, కన్నీళ్లు తుడిచాడు. కన్నీళ్లు నాట్టిగా మార్చే దేవుడు, ఆనందంగా మార్చగల దేవుడు మన దేవుడు. దిగులు పడకండి, వేదన పడకండి. మీ కన్నీరు వృధా కాదు, మీ ప్రార్థన వ్యర్థం కాదు. తప్పకుండా దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు. కనుక మన ప్రభు వైపు చూస్తాం. సమస్యలు కన్నీళ్లు తుడిచి ఉల్లాసంగా మార్చి ఆనందపరిచే దేవుడు మనకున్నాడు. కనుక ప్రేమా స్వరూపుడు సిలువలో వచ్చి మరణాన్ని జయించి రక్తము కార్చి గాయాన్ని పొంది స్వస్థత కొరకే. కనుక ప్రియులారా, మన ఏ సమస్య అయినా సరే ఆయన ఎదుట కన్నీరు కారిస్తే కన్నీరు తప్పకుండా మనకు సహాయం కనికరించే దేవుడు మనకున్నాడు. కనుక దేవాది దేవుని వైపే చూస్తాం, ముందుకు సాగుదాం. మరణాన్ని జయించి లేచిన దేవుడు ఈ వాక్యమును మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కరుణామూర్తి నీకు స్తోత్రం, కనికరంగల దేవా నీకు స్తోత్రం. మమ్మల్ని కూడా కనికరించమన్నావు ప్రభా. నువ్వు కరుణించావు, కనికరించావు, త్యాగం చేసావు, రక్తం కార్చావు. అలాగే మేము కూడా ప్రభా పొరుగు వారిని చూసి ప్రభా కనికరించాలి. దేవా, నశించుచున్న ఆత్మలు ప్రభా, ఇదో మృతులకు వెళ్ళే నరకానికి పరుగులు తీస్తున్న ఆత్మలను చూసి కనికరించమన్నావు ప్రభా. నీకు స్తోత్రములు, వందనములయ్యా. అలాంటి మనసు మాకు కూడా దయచేయండి ప్రభా. నాయన కృప చూపించండి ప్రభా. ఏదో నీ ప్రభా మంచి సమరేడుకు ముందు లేవిడి యాజకుడు చేసినట్టు మేము చేయకూడదు ప్రభా. చూసి చూడకుండా వాళ్ళు వెళ్ళిపోయారు నాయన, నీకు స్తోత్రములు. అలాగే తండ్రి ప్రభా, మేము కూడా నాయన అందరికీ నాయన స్వార్థ చెప్పి నీ ప్రేమను తెలియపరిచే మనసు మాకు దయచేయండి, భారం పుట్టించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. తండ్రి ఎపిసోడ్కి సహాయపడిన ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వాళ్ళ కుటుంబంలో ఉన్న కొరతలన్నీ నింపండి ప్రభా. నీకు స్తోత్రం నాయనా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు దీవించండి నాయనా తండ్రి. చదువుకున్న బిడ్డలు, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల్ని ఆశీర్వదించండి, నిరుద్యోగాలను ఆశీర్వదించండి, వివాహం కొరకు నాయన ఉన్న బిడ్డలు ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎగ్జామ్ రాయడానికి ప్రభు సిద్ధంగా ఉన్న బిడ్డలు కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ప్రభా, దేని కొరకు కన్నీరు కారుస్తున్నారు వాళ్ళ కన్నీరు తుడమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నాయనా నీకు వందనాలయ్యా. కొరతలు నింపే దేవుడు, అక్కలు తీర్చే దేవుడు, దుఃఖాన్ని ఆనందంగా మార్చగల శక్తివంతుడి కనుక మీరే సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. తండ్రి తృప్తిపరిచే దేవుడుగా నువ్వు ఉన్నావు నాయనా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం. అవును ప్రభా, ఇదిగా నా తండ్రి పాడైన ముట్టంగా నిలిచారు నాయనా తండ్రి ప్రభా. చిన్నవాడ లెమ్మంటే లేచి మాట్లాడే సాగాడు. ప్రార్థన లేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి, స్తోత్రం. ప్రేత వస్త్రంతో చాలామంది ఉన్నారు కనుక ప్రభా, వాళ్ళందరికీ మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. ఏసే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, సృష్టికర్తని ఎరుగుటకు సహాయం చేయండి నాయన. వివాహం కాని యవ్వనులకు వివాహం జరిగించండి. తల్లిదండ్రులు వేదన, బాధ, కన్నీరు తుడవండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. నాయనా తండ్రి ప్రభా, కోర్టు సమస్యలో ప్రభా న్యాయం చేయండి నాయన, న్యాయం చేయండి ప్రభా. షాప్ పెట్టుకున్న వాళ్ళు, బిజినెస్ చేసుకున్న వాళ్ళు, క్లినిక్లు పెట్టే వాళ్ళు కూడా దీవించి ఆశీర్వదించండి. దయగల ప్రభా, గొప్ప కార్యం చేయనైనా దూర దేశంలో ఉండే బిడ్డల్ని ఆశీర్వదించండి ప్రభా. నువ్వు మహిమగల దేవుడివి, నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడివి నాయన. అందరూ హృదయాన్ని చూస్తున్నావు ప్రభా. ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలు మీరు అత్యధికంగా దీవించి ఆశీర్వదించమని, నిత్య శాంతి, సమాధానం, నెమ్మది కలుగ చేయమని యేసుక్రీస్తు ఘనమైన శక్తి గల నామములో, సృష్టికర్తవని యేసు నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.